ఒకప్పుడు 100 సినిమాలొస్తే 50, 70 ఆడాయి. హిట్టో, సూపర్ హిట్టో కనీసం యావరేజ్ ఆడాయి. ఫ్లాపులు అతి తక్కువుండేయి. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు హిట్ అయ్యాయి అతి తక్కువగా ఉంటున్నాయి. 5% కూడా ఉండట్లేదు. ఫ్లాపులు ఎక్కువవుతున్నాయి. చివరికి కథల మైండ్ సెట్ కొరత, సిబ్బంది బోలెడంతున్న, టెక్నాలజీ బాగుంది, డబ్బులు పెట్టేవాళ్ళున్నారు. కానీ ప్రజలు మెప్పించడం ఎట్లా అన్నది మాత్రం వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. దాంతో సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో రీమేక్‌లు కాదు, రీమేక్‌లు నడుస్తున్నాయి. అట్లాగే రకరకాలైనటువంటి స్టోరీస్ నడుస్తున్నాయి. డబ్బింగ్‌లు ఇయన్నీ. కానీ రిలీజ్‌ల వ్యవహారం బాగా నడుస్తుంది. ఆ మధ్యన 'ఆరెంజ్' లాంటి సినిమాలు రిలీజులు, లేకపోతే 'ఖుషి' లాంటి సినిమాలు రిలీజులు, మళ్ళీ థియేటర్‌లో చూడటం. ఇది ఒక పెద్ద పండగలాగా చేయడం చూస్తున్నాం. ఇప్పుడు అట్లాగే 'నాగార్జున' సినిమా మేము కాలేజీ దశలో ఉన్నప్పుడు అదే మొట్టమొదటిది. ఓ రకంగా కాలేజీలు నాశనం అవ్వడానికి కారణమైంది కూడా అదేనేమో అంటా నేను. ఎందుకంటే అప్పుడే ఈ 'శివ' సినిమా రావటం. 'శివ' సినిమా దాదాపు ఏడాది ఆడింది చాలా థియేటర్లలో. మేమే ఎన్నిసార్లు చూసామో తెలీదు. ఆ 'శివ' సినిమా తర్వాత కాలేజీలో ఎన్నిసార్లు కొట్టుకున్నారో తెలీదు. కాలేజీల్లో చైన్‌లు పుచ్చుకొని తిరిగిన రోజులు, కాలేజీలోకి జీబులొచ్చిన రోజులు, కాలేజీలోకి డస్టర్‌లొచ్చింది, అంటే డస్టర్ అంటే తుడిచేది కాదు, చేత్తో కొట్టేటటువంటి అట్లాంటియన్నీ వచ్చిన రోజులు అదే. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి ఒక పేలు మలుపనమాట. ఇప్పుడు అది రిలీజ్ నవంబర్ 14థ్ చేయబోతున్నారు. దానికి అల్లు అర్జున్ నాగార్జునని అభినందిస్తూ అందులో ఒక డైలాగ్ ఉంటుందనమాట. 2 లారీలు జనాలు తీసుకెళ్ళి నరికేసేసేవారని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకొని 2 లారీల పేపర్లు పట్టుకెళ్ళండి అంటూ అల్లు అర్జున్ నాగార్జునను ఉద్దేశించి చేస్తే 2 లారీల ధన్యవాదాలు అంటూ మరొక వైపున నాగార్జున సంతోషం వ్యక్తం చేసుకొచ్చారు.